నమస్కారం. ఈరోజు మనం ఒక పండుగ గురించి మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రాన్ని, మన చైతన్యాన్ని కలిపే ఒక అద్భుతమైన రాత్రి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మహాశివరాత్రి. దాని వెనుక దాగి ఉన్న కొన్ని అద్భుతమైన సత్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి మనం జరుపుకునే పండుగల గురించి ఆలోచిద్దాం. దాదాపు అన్నీ ఏదో ఒక పుట్టుకనో, ఒక విజయాన్నో లేదా పంట చేతికి రావడాన్నో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మహాశివరాత్రి చాలా చాలా డిఫరెంట్. ఇది దేన్ని జరుపుకోదు. ఇది శూన్యాన్ని, అంటే ఏమీ లేకపోవడాన్ని జరుపుకుంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. సో మహాశివరాత్రి అంటే ఏంటి? దాని పేర్లోనే ఉంది. మహా అంటే గొప్ప, శివ అంటే శివుడు, రాత్రి అంటే రాత్రి. శివుని గొప్ప రాత్రి అన్నమాట. అయితే ఒకే ఒక్క రాత్రికి ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? దాని వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. ఇది కేవలం ఏదో తాత్వికమైన విషయం మాత్రమే కాదు, ప్రతి ఏటా ఖగోళపరంగా జరిగే ఒక వాస్తవమైన సంఘటన. ఉదాహరణకి 2026లో ఈ పండుగ ఫిబ్రవరి 15న వస్తోంది. అంటే ఇది మనల్ని ప్రభావితం చేసే ఒక నిజమైన ఘట్టమన్నమాట. ఇక మనం మొదటి రహస్యంలోకి వెళ్దాం. అదేంటంటే మన శరీరానికి, ఈ విశ్వానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్. ఈ రాత్రి వెనుక కేవలం నమ్మకమే కాదు, ఒక సహజమైన భౌతిక కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సైన్స్ ఏంటంటే, ఈ ప్రత్యేకమైన రాత్రి రోజున భూమి ఉత్తరార్ధగోళం ఒక నిర్దిష్టమైన పొజిషన్లో ఉంటుంది. దీనివల్ల యోగశాస్త్రం ప్రకారం మనుషుల శరీరంలో ఉండే ప్రాణశక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. ఒక రకమైన న్యాచురల్ ఎనర్జీ అప్సర్జ్ అనమాట. సరే, మన శరీరంలో ఈ శక్తి పైకి వస్తోంది, బానే ఉంది. మరి దాన్ని ఎలా వాడుకోవాలి? దీనికోసం మన పూర్వీకులు 2 చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్పారు. 1 రాత్రంతా జాగరణ చేయడం, 2 వెన్నెముకను నిటారుగా ఉంచడం. ఇలా చేయడం వల్ల ఆ ఎనర్జీ ఫ్లోకి ఎలాంటి అడ్డంకి లేకుండా దాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాం. సరే, ఇప్పుడు రెండో రహస్యం చూద్దాం. ఇది కొంచెం లోతైన కాన్సెప్ట్. అదే శూన్యశాస్త్రం. అంటే మనం ఉన్నదాన్ని కాకుండా లేనిదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. ఈ వాక్యం వినండి. చాలా పండుగలు ఏదో ఒకటి ఉన్నదాన్ని జరుపుకుంటాయి, కాని శివరాత్రి లేనివాడిగా శివుడిని జరుపుకుంటుంది. అంటే శివుడు అంటే రూపం లేని, శూన్యమైన, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక శక్తి అని అర్థం. అందుకే ఇది లేనితనం యొక్క వేడుక. విచిత్రమేంటంటే, మన పూర్వీకులు చెప్పిన ఈ మాటకు మోడర్న్ సైన్స్కి ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఈ విశ్వంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్యాలక్సీల కన్నా వాటిని కలిపి ఉంచే శూన్యమే, అంటే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీనే ఎక్కువంటున్నారు. ఆ శూన్యమే ఈ సృష్టికి మూలం. శివుడు అనే కాన్సెప్ట్ కూడా అదే. అందుకే ఈ రాత్రి మనం చేసే సాధన వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటంటే, మన చుట్టూ, మన లోపల ఉన్న ఆ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందటం. మనలోని నేను అనే అహంకారాన్ని కాసేపు పక్కనపెట్టి ఆ అనంతమైన శూన్యంలో కలిసిపోవడమే దీని అసలు లక్ష్యం. సరే, ఈ కాస్మిక్ విషయాలు, సైన్స్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన కథలు చూద్దాం. ఈ కథలు ఏం చెప్తాయంటే, మనం గుడ్డిగా నియమాలు పాటించడం కన్నా మనసులో ఉండే స్వచ్ఛతే చాలా ముఖ్యమని గుర్తుచేస్తాయి. ఒక చాలా ఫేమస్ జానపద కథ ఉంది. లుబ్ధకుడు అనే ఒక వేటగాడుండేవాడు. అతనికి దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. ఒక రాత్రి వేట కోసం ఒక చెట్టు ఎక్కి జంతువు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. పాపం, ఆ రాత్రంతా ఒక్క జంతువు కూడా రాలేదు. సో అతనికి తెలియకుండానే జాగరణ పూర్తయింది. ఏమీ తినలేదు కాబట్టి ఉపవాసం కూడా పూర్తయింది. ఇక నిద్ర రాకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కింద పడేస్తున్నాడు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. అతను పడేస్తున్నవి మామూలు ఆకులు కాదు, పవిత్రమైన బిల్వపత్రాలు. చూసారా, అతనికి నియమాలు తెలియవు, పూజ చెయ్యాలనే ఉద్దేశ్యం కూడా లేదు. అయినా సరే అతని ఏకాగ్రత, అతని సిన్సియారిటీ చూసి శివుడతనికి మోక్షమిచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆచారాల కంటే మనస్సులోని స్వచ్ఛమైన భావానికే ఎక్కువ విలువుంటుంది. ఇప్పుడు చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. స్కందపురాణ ప్రకారం శివునికి మొదట్లో 7 ముఖాలుండేవట. వాటిలో 6వ ముఖాన్ని బ్రహ్మదేవుడికి, 7వ ముఖాన్ని విష్ణుమూర్తికిచ్చాడని, అందుకే ఇప్పుడు మనం ఆయనను పంచముఖుడిగా, అంటే 5 ముఖాలతో పూజిస్తామని పురాణం చెబుతుంది.
ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన. ఈ పండుగ కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలా మారింది, ఇంకా ముఖ్యంగా ఆధునిక విజ్ఞానంతో దీనికి ఎలాంటి సంబంధముందో చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. మన దేశంలోనే చూడండి, ఒక్కో చోట ఎంత విచిత్రంగా జరుపుకుంటారో. కాశ్మీర్లో హెరత్ అని 15 రోజులపాటు జరుపుకుంటారు. కర్ణాటకలోని కొన్ని ఊర్లలో పిల్లలు ఆ రోజంతా అల్లరి చేసి సాయంత్రం శిక్ష అడగాలి. ఇక పూరీ లోకనాథ ఆలయంలో అయితే ఏడాది పొడవునా నీటిలో ఉండే శివలింగాన్ని కేవలం ఈ ఒక్కరోజే బయటకు తీసి దర్శనమిస్తారు. చూశారా ఎంత వైవిధ్యమో? అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. వేల సంవత్సరాల నాటి ఈ ఆధ్యాత్మిక భావనకు భవిష్యత్తును నిర్మించే పార్టికల్ ఫిజిక్స్కి మధ్య సంబంధమేంటి? అసలు ఉండే అవకాశముందా? ఆ ప్రశ్నకు సమాధానం ఈ నెంబర్లో ఉంది. 2 మీటర్లు. ఏంటిది? ఈ 2 మీటర్లకు విశ్వరహస్యాలకు సంబంధమేంటి? ఆ 2 మీటర్లు స్విట్జర్లాండ్లో ఉన్న సర్న్, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టికల్ ఫిజిక్స్ ప్రయోగశాల బయట ఉన్న నటరాజ విగ్రహం యొక్క ఎత్తు. మన భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ ల్యాబ్ ముందు ఎందుకుంది? ఎందుకంటే శివుని తాండవం ఈ విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయల నృత్యాన్ని సూచిస్తుంది. సర్న్లోని సైంటిస్టులు కూడా ఏం చేస్తున్నారు? అణువుల స్థాయిలో నిరంతరం పుడుతూ నాశనమవుతూ ఉండే కణాల నృత్యాన్నే కదా వాళ్లు అధ్యయనం చేస్తున్నారు. ప్రాచీన తత్వానికి, ఆధునిక విజ్ఞానానికి ఇంతకంటే గొప్ప సింబల్ మరొకటుండదేమో. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకే ఒక్క రాత్రి వెనుక ఇన్ని ఖగోళ, శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటే ఇక ఈ అనంతమైన రాత్రి ఆకాశంలో మనకు తెలియని ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా.